వెల్కమ్ బ్యాక్ గైస్. ఇక్కడ ఒక అంబులెన్స్ సర్వీస్ది అడ్వర్టైజర్ వెరిఫికేషన్ అడిగారు. సో అది చేద్దాం గైస్. 23rd లోపు వెరిఫై చేయాలని చెప్పారు. చేసేద్దాం. ఈరోజే 23rd. ఓకే, సారీ 23rd మార్చ్ వరకు. ఈరోజు ఫిబ్రవరి 21st. సో ఇంకా 1 month 2 days ఎక్కువనే ఇచ్చారు. ఈలోపు మనం వెరిఫై చేయాలి. అయితే దీనికోసం మనం గెట్ స్టార్టెడ్ మీద క్లిక్ చేద్దాం. లేకుంటే ఇక్కడ బిల్లింగ్లో అడ్వర్టైజర్ వెరిఫికేషన్ చేయాలి. ఆన్సర్ ఏ ఫ్యూ క్వశ్చన్స్ అబౌట్ యువర్ ఆర్గనైజేషన్ ఇచ్చారు. సో దీనికోసం స్టార్ట్ టాస్క్ మీద క్లిక్ చేద్దాం. ఈజ్ యువర్ ఆర్గనైజేషన్ ఇన్ అడ్వర్టైజింగ్ ఏజెన్సీ? నో, ఇది అడ్వర్టైజింగ్ ఏజెన్సీ కాదు కాబట్టి నో. హూ పేస్ ఫర్ యువర్ గూగుల్ యాడ్స్? ఎస్, వి పే ఫర్ గూగుల్ యాడ్స్ డైరెక్ట్లీ. Do you advertise your own products or services or someone else? We advertise our own products or services. Ide enough. Okay. What's your industry or industries? Idi ambulance service kabatti ambulance ledu, ట్రాన్స్పోర్టేషన్ కిందకి వస్తాయి కాబట్టి సెలెక్ట్ చేశాను. అండ్ ఎస్, సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేస్తున్నా గైస్. ఇది అయ్యాక కంప్లీటెడ్ టాస్క్ అని ఇచ్చారు. యూ హ్యావ్ ఆన్సర్డ్ ఎ ఫ్యూ క్వశ్చన్స్ అబౌట్ యువర్ ఆర్గనైజేషన్ అని ఇచ్చారు. సో ఇది అయిపోయింది. ఇక్కడ ఇంకోటి ఇచ్చారు, కంప్లీట్ ద టాస్క్ టు గెట్ వెరిఫైడ్ అని, సబ్మిట్ ద డాక్యుమెంట్స్ అన్నారు. సో స్టార్ట్ టాస్క్ మీద క్లిక్ చేస్తున్నా. ఇక్కడ ఇది ఆల్రెడీ వెరిఫై చేసాం, మళ్ళీ కూడా అడుగుతున్నారు. ఓకే, మళ్ళీ కూడా చేద్దాం. స్టార్ట్ వెరిఫికేషన్ క్లిక్ చేస్తున్నా. ఇక్కడ పాన్ కార్డ్ సెలెక్ట్ చేస్తున్నా గైస్. ఇక్కడ పాన్ కార్డ్ ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ అప్లోడ్ చేయాలి. నేను అప్లోడ్ చేస్తున్నా. ఎస్, ఇక్కడ పాన్ కార్డ్ ఫ్రంట్ అడిగారు కాబట్టి ఫ్రంట్ పాన్ కార్డ్. ఓకే, నేను ఆల్రెడీ ఇట్లా సేవ్ చేసి పెట్టుకున్నా గైస్. మీరు కూడా సేవ్ చేసి పెట్టుకోండి అదేవిధంగా. అప్లోడ్లో బ్యాక్ సైడ్ ఆఫ్ పాన్ కార్డ్. ఓకే, ఇది ఓపెన్ చేస్తున్నా. ఓపెన్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేస్తున్నా గైస్. ఇలా చేశాక డీటెయిల్స్ అడుగుతుంది. ఇక్కడ ఆల్రెడీ డిఫాల్ట్గా ఫిల్ అయిపోయాయి. ఒకవేళ మీకు లేకుంటే ఇది ఫిల్ చేసుకోండి. నేను ఆల్రెడీ ఉంది కాబట్టి ఏం ఫిల్ చేయట్లేదు. నేము, అడ్రస్, పిన్ కోడ్, స్టేట్ ఇవి చేశాక సబ్మిట్ మీద క్లిక్ చేయండి. సబ్మిట్. ఎస్ గైస్, వెరిఫికేషన్ అండ్ ప్రోగ్రెస్ అని వచ్చింది. నేను ఇది మళ్ళీ వెరిఫై అయ్యాక వస్తాను గైస్. ఓకే, గాట్ ఇట్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ డెడ్ లైన్ 23rd వరకు ఇచ్చారు. అంటే 3 to 5 days వరకు అప్రూవ్ అనేది వస్తుంది. ఈ 3 to 5 daysలో రిజల్ట్ వస్తుంది. ఆ రిజల్ట్ వచ్చాక నేను మళ్ళీ వస్తాను గైస్. ఓకే. హే గాయస్, గుడ్ న్యూస్, కంగ్రాచులేషన్స్. ఇప్పుడే ఒక ఈమెయిల్ వచ్చింది గైస్, జస్ట్ 2 minutes బిఫోర్. సాయి తేజ అంబులెన్స్ సర్వీసెస్ ఈజ్ నౌ వెరిఫైడ్ అడ్వైజర్ అని. థ్యాంక్స్ ఫర్ కంప్లీటింగ్ అడ్వర్టైజర్ వెరిఫికేషన్ అని వచ్చింది. ఒకసారి ఇక్కడికి వెళ్ళి చూద్దాం, యాడ్స్లోకి వెళ్ళి చూద్దాం. ఇక్కడ అడ్వర్టైజర్ వెరిఫికేషన్కి వెళ్దాం. ఇక్కడికి వెళ్ళినట్టయితే యూ హ్యావ్ కంప్లీటెడ్ ఆల్ రిక్వైర్డ్ టాస్క్. గూగుల్ యాడ్స్ మే ఆస్క్ యూ టు కంప్లీట్ మోర్ టాస్క్ ఇన్ ద ఫ్యూచర్. అంటే ఫ్యూచర్లో ఇంకేమన్నా వెరిఫికేషన్కి సంబంధించినవి అడగాల్సి వస్తుంది. అప్పుడు మళ్ళీ వెరిఫై చేయాలి అని చెప్పారు. అడ్వర్టైజర్ ఐడెంటిటీ వెరిఫైడ్ అంటే ఇప్పుడు అడ్వర్టైజర్ ఐడెంటిటీ వెరిఫై అయింది. ఫ్యూచర్లో అడ్వర్టైజర్ వెరిఫికేషన్ ఉంటుంది. అడ్వర్టైజర్ వెరిఫికేషన్ అంటే బిజినెస్ వెరిఫికేషన్ ఆపరేషన్స్ అని ఉంటాయి. బిజినెస్ వెరిఫికేషన్ ఆపరేషన్స్ వచ్చేటప్పుడు మళ్ళీ వద్దాం. ఇప్పుడైతే ఇది వెరిఫై అయిపోయింది గైస్. అండ్ ఎస్ గైస్, ఈ విధంగా ఐడెంటిటీ వెరిఫికేషన్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకేమన్నా కావాలంటే నాకు కాంటాక్ట్ అవ్వండి. గూగుల్ యాడ్స్ కానివ్వండి, అడ్వర్టైజర్ వెరిఫికేషన్ కానివ్వండి, కావాలంటే నాకు కాంటాక్ట్ చేయండి గైస్. నా నంబర్ వచ్చేసి 8885577322. కింద నంబర్ ఇస్తున్నా, డిస్క్రిప్షన్ కూడా నంబర్ ఇస్తున్నా. ఎవరికన్నా ఏమైనా కావాలంటే నాకు చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ గైస్.